హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము నిర్మిత సిద్ధాంతాలలో రెండవ సిద్ధాంతమైనటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము మొదటి సిద్ధాంతం అంటే నిర్మిత సిద్ధాంతాలలో మొదటి సిద్ధాంతమైనటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి ఆల్రెడీ తెలుసుకున్నాము. ఈరోజు మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. సో నిర్మిత సిద్ధాంతాలలో ప్రాచుర్యం పొందిన రెండవ సిద్ధాంతం ఏది అంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. దీనిని ఎవరు ప్రతిపాదించారు? ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించడం జరిగిందనమాట. సో ఈ మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేది వ్యక్తి అహంకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయంటే 8 దశలు ఉన్నాయండి. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో మొత్తం 8 దశలు ఉండడం జరిగిందనమాట. సో మనము ఇక్కడ వాటి వయోపరిమితులు అంతేకాకుండా ఆ దశలలో అంటే ఆ 8 దశలలో ఏర్పడేటువంటి జటిల పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మొదటి దశ, మొత్తం 8 దశలు కదా. ఆ 8 దశల్లో మొదటి దశ ఏది అంటే పూర్వ శైశవం అన్నమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఈ పూర్వ శైశవ దశ అనేది ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితులు ఏంటి? నమ్మకము, అపనమ్మకం అనేటువంటి పరిస్థితులను ఇక్కడ శిశువు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవ దశ ఏంటి అంటే ఉత్తర శైశవము. ఇది 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఎదుర్కొనేటువంటి క్లిష్ట పరిస్థితులు ఏంటి అంటే స్వయం ప్రతిపత్తి, సందేహం అనేటువంటి పరిస్థితులను ఇక్కడ శిశువు ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మూడవ దశ ఏంటి అంటే క్రీడా దశ అండి. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితులు ఏంటి అంటే చొరవ చూపడము, తప్పు చేశానన్న భావన. నెక్స్ట్ నాలుగవ దశ ఏంటి అంటే పాఠశాల దశ. ఇది 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చేసి శ్రమించడము, న్యూనత భావము. నెక్స్ట్ ఫిఫ్త్ దశ, 5వ దశ ఏంటి అంటే కౌమార దశ. ఇది 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఎదుర్కొనేటువంటి క్లిష్ట పరిస్థితులు ఏంటి అంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము. నెక్స్ట్ 6వ దశ ఏంటి అంటే వయోజన దశ అన్నమాట. ఇది 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఎదుర్కొనేటువంటి క్లిష్ట పరిస్థితులు ఏంటి అంటే సన్నిహితము మరియు ఏకాంతరం అనేటువంటి పరిస్థితులను ఇక్కడ వ్యక్తి ఎదుర్కోవడం అనేది జరుగుతుందన్నమాట. మధ్య వయోజన దశ వచ్చేసి 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఎదుర్కొనేటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చేసి ఉత్పాదకము, స్తబ్దత అనేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ 8వ దశ ఏంటి అంటే పరిపక్వ దశ. ఇది 60 సంవత్సరాల పైన ఉంటుంది. ఇక్కడ వ్యక్తి తాను అనుకున్నటువంటి కూడా నెరవేర్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే సమగ్రతకు లోను కావడం జరుగుతుంది. అలా కాని సందర్భంలో వ్యక్తి నిరాశకు గురి కావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎదుర్కొనేటువంటి క్లిష్ట పరిస్థితులు ఏంటి? సమగ్రత, నిరాశ అనేటువంటి పరిస్థితులను ఇక్కడ వ్యక్తి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల గురించి తెలుసుకుందాము. సో ఏంటా కారకాలు అంటే వంశపారంపర్య కారకాలు మరియు పరిసర కారకాల గురించి తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.